హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ వచ్చేసి మునక్కాయ పచ్చడి అండి. ఈ మునక్కాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం కదా. సంవత్సరం పాటు నిల్వ ఉండే మునక్కాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానండి. ముందుగా ఒక పావు కేజీ మునక్కాయలని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఈ మునక్కాయ అనేది కొంచెం లావుగానే ఉండాలండి. లావుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, గుజ్జు ఉంటుంది. ఇలా 1 ఇంచ్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అన్నిటినీ అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండును వేసుకోవాలండి. చింతపండు వచ్చేసి 100 గ్రామ్స్ చింతపండు అండి. 1/2 కేజీ మునక్కాయలకి 100 గ్రామ్స్ చింతపండు అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇలా ఒక బౌల్లో చింతపండును వేసుకొని నీళ్ళను వేసుకొని ఒకసారి ఊరికలా కడిగేయండి. మరీ పిసకద్దు, ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది కదా, అది పోవటం కోసం నీళ్ళను వేసుకొని కడుక్కుంటున్నామండి. ఇలా 2 సార్లు అలా కడిగేసుకున్న తర్వాత నీళ్ళను వేసుకొని ఒక అరగంట సేపు నాననిచ్చుకోవాలండి. దీంట్లోకి పుల్లలు కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా చూసుకోండి. ఇలా అరగంట తర్వాత మొత్తం ఒకసారి పిసికేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో చింతపండు గుజ్జుని సపరేట్ చేయండి. ఇలా ఒకసారి మాత్రమే స్ట్రైనర్తో స్ట్రైన్ చేయండి. ఇలా మరొకసారి నీళ్లు పోసి గుజ్జు చేసుకోకూడదండి. ఇలా గుజ్జు చేసుకున్నట్లయితే చిక్కదనం అనేది రాదు. అది సాంబార్లో అలా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని మళ్ళీ నీళ్లు పోసుకొని చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకా గుజ్జు వస్తుంది. ఆ రసంని సాంబార్లోకి యూజ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇలా తెల్ల పొంగు వస్తుంది కదా, ఆ తెల్ల పొంగు మొత్తం పోయే వరకు కలపెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకున్నట్లయితే చింతపండు గుజ్జు అనేది బాగుంటుందండి. చూడండి, ఈ థిక్నెస్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఈ నూనె బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఒకటిగా చిన్నగా వేసుకోవాలి. ఈ మునక్కాయలు పేలుతాయండి, జాగ్రత్తగా వేయించుకోండి. ఇవి పూర్తిగా వేగనవసరం లేదండి, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. పూర్తిగా కానీ వేగినట్లయితే మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, అప్పుడు దాంట్లో ఇంకా ఊరి ముక్క అనేది మెత్తగా అయిపోయి చితికిపోతుందండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ముక్కలన్నిటిని వేయించుకొని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు మరొక బాండీ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని వేసుకోండి. దీంట్లోకి సన్న ఆవాలు అయితేనే బాగుంటాయండి పచ్చళ్ళలోకి. ఇలా సన్న ఆవాల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ డార్క్గా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని ఇవి కూడా పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు అదే బాండీలో దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వుల్ని వేసుకోండి. దీంట్లోకి పచ్చడి అనేది గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక ఆవాలు మెంతులు తీసుకున్న బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దాంట్లోకి 1/2 కప్పు వరకు నూనెను వేసుకోండి. దీంట్లోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారనిచ్చుకోండి తాలింపుని. ఇందాక మనం ఆవాలు, నువ్వులు, మెంతుల్ని వేయించుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 3.5 టేబుల్ స్పూన్స్ వరకు కారంని తీసుకోండి. మీకు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఎంతవరకు సరిపోతుందో అంత కారంని. ఇందాక మనం ఆవాలు, మెంతులు, నువ్వులు పొడి చేసుకున్నాం కదా, అది దీంట్లోకి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి. చాలామంది మెత్తగా చేసుకుంటారు, కానీ ఈ పచ్చళ్ళలోకి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఆవాలు, నువ్వులు పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు పొడి అంతా ఇలా కలిసిన తర్వాత డ్రమ్ స్టిక్ ముక్కలు ఉన్నాయి కదండి, మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు
కలుపుకోండి. ఈ మునక్కాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, నువ్వుల పొడి కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపు ఉంది కదండి, తాలింపు వేసుకున్నది, ఆ తాలింపు కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు మనం ఇందాక చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏది కూడా వేడిగా ఉండకూడదండి. అంటే మునక్కాయ ముక్కలు కానీ, తాలింపు కానీ, చింతపండు గుజ్జు కానీ మొత్తం పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ నాననివ్వాలండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి నూనె అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు పచ్చడి 1 year వరకు ఖచ్చితంగా ఉంటుందండి. కలర్ అయితే అస్సలు మారదు. మీరు తడి కానీ పెట్టినట్లయితే వెంటనే పాడైపోతుంది. మునక్కాయ ముక్కలకి కూడా తడి లేకుండా చూసుకొని చేసుకున్నట్లయితే పచ్చడి అనేది 1 year వరకు ఉంటుంది. ఈ కొలతలతో మీరు కానీ చేశారంటే పక్కాగా కుదురుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.